ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 30వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రియమైన సహోదరి సహోదరుల, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక విషయం గురించి మనం ఆలోచించేద్దాం. మనకి ఎంత డబ్బు కావాలి? మనం ఎంత ధనవంతులుగా ఉందాం అనుకుంటున్నాం? మనం ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నాం? మనం ఎంత కూడబెట్టాలనుకుంటున్నాం? ఎంత మనకి అవసరం ఉంది? ఎంత మరి మనము కోరుకుంటున్నాం? ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించి, నీ జీవితంలో తృప్తి కలిగి జీవించడం, సంతోషంగా ఉండడానికి ఒక కారణం. తృప్తి లేని జీవితం సంతోషం లేనటువంటి మరి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది. కానీ తృప్తి పొందడం అంటే ఏంటి? అసలు ఎప్పుడు తృప్తి పొందుతాం అంటే, మనం కోరుకున్నది, మనం అనుకున్నది, మనకు కావాల్సింది, మనం ఊహించింది మనకు దక్కినప్పుడు మనం తృప్తి పొందుతాం. మరి మనం ఏం కోరుకుంటున్నాం? ఎంత కోరుకుంటున్నాం? ఎంత కావాలనుకుంటున్నాం? ఎంత సంపాదించాలనుకుంటున్నాం? ఎంత ధనవంతులు అవ్వాలనుకుంటున్నాం? ఎంత ఆహారం కావాలనుకుంటున్నాం? ఎంత కుటుంబం కావాలనుకుంటున్నాం? ఎలాంటి భార్య కావాలనుకుంటున్నాం? ఎలాంటి పిల్లలు కావాలనుకుంటున్నాం? ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా నీ జీవితంలో నువ్వు తృప్తిగా జీవించడానికి, తృప్తి కలిగి ఉన్నావా లేదా అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ధనం గురించి, సంపాదన గురించి, మనం ఎంత సంపాదించాలి, ఎంత కూడబెట్టాలనుకుంటున్నాం అనే విషయాల గురించి మనం ఆలోచన చేసుకుని మన జీవితాన్ని సంతోషభరితంగా మార్చుకుందాం. ఎంత సంపాదించాలి? ఎంత కావాలి? మొట్టమొదట మానవుని జీవితంలో తృప్తిగా సంతోషంగా ఉండాలంటే, ప్రాముఖ్యంగా క్రైస్తవుల జీవితంలో తృప్తిగా సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధత కావాలి. ఏదున్నా ఏది లేకపోయినా క్రైస్తవుని జీవితంలో, విశ్వాస జీవితంలో పరిశుద్ధత ఉన్నప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతున్నా పరిశుద్ధత లేకపోతే మరి ఈ విశ్వాస జీవితంలో సంతోషం, నెమ్మది ఉండదు. కాబట్టి ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా 7వ వచనంలో మరి చెప్తున్నటువంటి మాట, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. మొదటిది, వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచు. పాపం నుండి దూరంగా ఉంచు, పరిశుద్ధతలో ఉంచు. పవిత్రంగా మనం జీవించడం మనకు ఎంతో తృప్తిని కలిగించేటువంటి విషయం. లోకంలో వారి గురించి నేను మాట్లాడట్లేదు, రక్షణ గురించి తెలియని వారి గురించి నేను మాట్లాడట్లేదు, చర్చికి వచ్చిన దేవుణ్ణి ఎరగని వారి గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని ఎరిగిన వారికి ప్రాథమికంగా తృప్తినిచ్చేది పరిశుద్ధత, పవిత్రంగా జీవించడం, పాపం నుంచి విడిపించబడినటువంటి జీవితం. రెండవది, పేదరికం నేను ఐశ్వర్యం నాకు దయచేయకము. నాకు తగినంత ఆహారం నాకు ఇవ్వు. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఇది మనం పొందవలసిన తృప్తి. ఈ లోకంలో మనం చూస్తే 10,000, 5,000 జీతం వచ్చిన వాళ్ళు బతుకుతున్నారు, 20,000, 30,000 జీతం వచ్చిన వాళ్ళు బతుకుతున్నారు, ₹1,00,000 జీతం వచ్చిన వాళ్ళు బతుకుతున్నారు, 5 లక్షల జీతం వచ్చిన వాళ్ళు బతుకుతున్నారు. అయితే ఎన్ని లక్షల జీతం వస్తుంది, ఎంత జీతం వస్తుంది అనేది కాదు, దానితో నువ్వు ఎంత తృప్తిగా ఉంటున్నావు అనేదే ప్రాముఖ్యమైన విషయం. నీకు కలిగిన దాంతో నువ్వు తృప్తి కలిగి ఉండడం చాలా అవసరం. కాబట్టి ఎంత జీతం వస్తుంది అనేది కాదు, ఎంత తృప్తి చెందుతున్నాము అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీకు 5,000 జీతం వచ్చినప్పుడు, 10,000 జీతం వచ్చినప్పుడు మనుషులు బ్రతకట్లేదా? 50,000 వచ్చినా మనకి సరిపోవట్లేదు అంటే నీకు అది తక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆశ ఉందంటే నువ్వు తృప్తి చెందలేకపోతున్నావు, నీ జీవితం సంతోషంగా ఉండదు. 10,000 జీతం కూడా బతుకుతున్నాడు కదా. కానీ మనం అనొచ్చు, వారి లైఫ్ స్టైల్స్ వేరుగా ఉంటాయి, వారి జీవిత విధానాలు వేరుగా ఉంటాయని అనొచ్చు. నిజమే, వారి జీవిత విధానాలు వేరుగా ఉంటాయి, కానీ తృప్తిగా ఉంటున్నారు. 5 లక్షల శాలరీ వచ్చినోడు కూడా తృప్తిగా లేడు, సంతోషంగా లేడు. ఇది నాన్న కొన్ని లక్షలు సంపాదిస్తున్న వారు కూడా మరి సంతోషంగా లేరు. ఇది నాన్న కారణం ఏంటంటే, వాళ్ళు సంపాదించే సంపాదన వారికి సంతోషాన్ని కలుగు చేయట్లా. వారి సంపాదన కాదు కారణం, వారు జీవించేటువంటి విధానం, వారు కోరుకున్నటువంటి జీవితం తగ్గింపు కలిగి మనకున్న దానికంటే మనకి 50,000 జీతం వచ్చినప్పుడు 40,000లో బతకడం నేర్చుకోవాలి.
10,000 జీతం వచ్చినప్పుడు 9,000లో బతకడం నేర్చుకోవాలి. 25,000 జీతం వచ్చినప్పుడు 20,000లో 22,000లో బతకడం నేర్చుకోవాలి. ₹1,00,000 జీతం వచ్చినప్పుడు 50,000 60,000లో బతకడం నేర్చుకోవాలి. అప్పుడు ఎంత తృప్తిగా ఉంటుంది మన జీవితం. ₹1,00,000 జీతం వస్తే మనం చాలా అధికమైనటువంటి వ్యయం కలిగినటువంటి కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు కోరుకుంటాం. 50,000 జీతం వచ్చినప్పుడు ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు కోరుకుంటాం. 20,000 జీతం వచ్చినప్పుడు ఒక మంచి బండి కోరుకుంటాం. అదే లక్షల జీతంలో ఒక 50,000 జీతం వచ్చిన వాడి జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటే ఎంత తృప్తిగా, ఎంత సంతోషంగా ఉంటుంది. నిజంగా మన పిల్లలకు ఎంత మిగులుతుంది, మన కుటుంబానికి ఎంత మిగులుతుంది. కాబట్టి తృప్తి అనేది మనం సంపాదించే సంపాదనతో లేదు, మన ఆలోచన ధోరణితో ఉంటుంది, దేవునితో మనకు కలిగిన సంబంధంతో ఉంటుంది. అందుకనే ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే మరి ఎంత చక్కగా ఉంది. నాకు తగినంత ఆహారం నాకు దయచేయము, పేదరికమునైనను ఐశ్వర్యము నాకు కలుగు చేయకము. తగినంత ఆహారం. సో నీకు తగినంతగా దేవుడు నీకు ఇస్తున్నాడా, తృప్తి చెందు. దానితో నీ కుటుంబం పోషించబడుతుంది, నడిపించబడుతుంది. నీకు దేవుడిచ్చిన దాంతో నీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుంది. అంటే నువ్వు తృప్తి చెందాలి అక్కడితోనే. కానీ మన ఆశలు, కోరికలు, దురాశలు ఎంతగా ఎదిగిపోతున్నాయి. కాబట్టి ఎక్కువైతే కడుపు నిండి వాడినాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్తాడు. కారణం ఏంటంటే ధనం మీద ఆశ పెరిగిపోతుంటుంది. ధనాన్ని చూసినప్పుడు ధన వ్యామోహంలోకి మనం పడిపోతాం. ఒకటి మనకు అలవాటైనప్పుడు దాని వ్యామోహంలో మనం ఉండిపోయినట్లు, ఒక వస్తువు మనకు అలవాటైపోయినప్పుడు దాని వ్యామోహంలో ఉండిపోతుంది. అది పాడైపోతే చూడండి, ఇప్పుడు మనం ఫోన్ గురించి ఆలోచన చేస్తే, ఫోన్ మనకు అలవాటైపోతే ఒక్కసారి రిపేర్ రాగానే ఏమీ లేనట్టు, అన్నీ పోగొట్టుకున్నట్టు, ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు నువ్వు ఫోన్ పక్కన పెట్టి ఒక రోజంతా గడిపి చూడు. అసలు ఫోన్ వాడకుండా ఒక రోజంతా గడిపి చూడు. నేర్చుకోవాలి మనం ఇవన్నీ. క్రైస్తవులుగా ఇవన్నీ పాటించాలి. ఉన్నవాడు లేనట్లుగాను, లేనివాడు ఉన్నట్లుగాను జీవించాలి. ఫోన్ ఉన్నా లేనట్టుగా దాన్ని పక్కన పెట్టి ఒక రోజంతా గడుపు. ఎంత తృప్తి కలిగిన జీవితానికి నువ్వు అలవాటు పడతావు, ఎంత మంచి జీవితానికి నువ్వు అలవాటు పడతావు. కాబట్టి ఈ విధంగా ఎక్కువైన ఎడల కడుపు నిండిపోతే దేవుడు ఎవడని అంటావేమో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటావేమో, నీకు కావలసినంత సంపాదించి పెట్టాను అంటావేమో. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, మనం ఇక్కడ జ్ఞాపకం, తక్కువైన ఎడల దొంగిలి దేవుని నామానికి మహిమ అవమానాన్ని తీసుకొస్తానేమో, దూషించునేమో. దొంగిలించి నాకు ఇలాంటి బతుకెందుకు ఇచ్చావు అని నీ దేవుని దూషించే పరిస్థితికి వస్తుందేమో. కాబట్టి తృప్తి చెంది కావలసినంత సంపాదించుకోవడానికి ప్రయాసపడు. కావలసిన దానికంటే ఎక్కువగా సంపాదించుకోవడానికి ప్రయాసపడినప్పుడు తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, నీ జీవితంలో మరి నెమ్మది ఉండదు. కాబట్టి క్రైస్తవులు ఈ 2 రకాల ప్రార్థనలు ప్రతి దినము, ప్రతి సందర్భంలో చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అదేంటంటే, మొదటిది వ్యర్థమైన వాటిని, అలాగే అబద్ధములు నాకు దూరంగా వచ్చు, పవిత్రమైన జీవితం నాకు అనుగ్రహించు ప్రభువా. నీతిమంతుడిగా నేను జీవించాలి, పవిత్రంగా నేను జీవించాలి, యథార్థత నాకు కావాలి. నేను యథార్థవంతుడిగా బతకాలనుకుంటున్నాను, నీతిమంతుడిగా బతకాలనుకుంటున్నాను. రెండవది, తగినంత ఆహారం నాకు దయచేయి. నాకు ఎంత కావాలో అంతవరకు సంపాదించుకోవడం, తృప్తిగా ఉండడం, నాకు కలిగిన దానిలో నేను తృప్తిగా ఉండడం నాకు నేర్పించు. ఈ 2 నీ జీవితానికి చాలా అవసరమైన ప్రార్థనలు, నీ వ్యక్తిగత జీవితానికి చాలా అవసరమైన ప్రార్థనలు. నాకు జాబ్ వచ్చింది, ప్రమోషన్ కావాలి, నాకు శాలరీ వస్తుంది, ఇంకా ఎక్కువ కావాలి అని ఆ జీతం మీద, ఉద్యోగం మీద, ప్రమోషన్స్ మీద నువ్వు ఆశ పెట్టుకుని నీ తలంపులన్నీ దాని మీద పెట్టుకున్నప్పుడు దాని వ్యామోహంలో నువ్వు పడి దేవునికి దూరం అవుతుంటావు, తృప్తికి దూరం అవుతుంటావు. సంతృప్తి నీ జీవితంలో, నెమ్మది నీ జీవితంలో ఉండదు, సంతోషం నీ జీవితంలో ఉండదు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇలాంటి విషయాన్ని ఒక తీర్మానం చేసుకు, ఈరోజు ఒక దేవుని దగ్గర అడుగు, దేవా నాకు పరిశుద్ధమైన జీవితం. ఇంకోటి ఆలోచన చేసుకో, ఎంత కావాలి నీకు, ఎంత సంపాదిస్తే నీ కుటుంబం సరిపోతుంది, ఎంత ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావు, ఏంటి నీ యొక్క ఆశ ఏంటి, నీ యొక్క కోరిక ఏంటి, దేవుని దగ్గర సరైనదిగా ఉందా లేదా సరే చూసుకుందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ప్రార్థన. మహాగురువులైన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీకు వందనాలు. నీ వాక్యానుసరణ జీవితం మాకు అవసరం. మాకు నిజంగా తృప్తి కలిగి జీవించడం మాకు నేర్పించండి. ఈరోజు ఎంతో అసంతృప్తితో బతుకుతున్న క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని మేము చూస్తున్నాం. మా జీవితంలో కొన్నిసార్లు ఎంతో అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, ఏదో పోగొట్టుకున్న వారు, ఏదో లేనివారిగా మా ప్రభువా ఉన్న దానితో తృప్తి పొందడం మాకు నేర్పించాను. ఏ విధంగా జీవించాలో ఈరోజు సమాలోచన చేసుకుని మా జీవితాన్ని చక్కగా నీలో కట్టుకోవడానికి సహాయం చేయమని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో తృప్తిని, నెమ్మదిని, సంతోషాన్ని, పరిశుద్ధతను
అనుగ్రహించి నీ నామను మహింపరచుకుంటున్నామని, యేసుక్రీస్తు ఈ పరిచయం నీకు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నామని. మా బ్రో ప్రసాద్ బ్రదర్ మరి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, స్వస్థపరుస్తారండి, మంచి ఆరోగ్యం దయచేయండి. రాసి సిస్టర్ ఆపరేషన్ మీరు చేసిన మేలుకనికి స్తోత్రం, సంపూర్ణ స్వస్థత దయచేయండి. నీకు వందనములు స్తోత్రం తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.